శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలు సమావేశ సరళి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈరోజు స్వామివారి 99వ వేడుకలో ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతున్నాయి. మరి మన మందిరంలో కూడా వినాశయుడు సేవా సమితి లోపల ఉదయం 5 గంటలకు 4:45 నిమిషములకు ఓంకార ప్రార్థనతో 5 గంటలకు తెల్లవారుజామున నగర సంకీర్తన, ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి, తర్వాత అల్పాహారంతో పాటు ఊరేగింపు, స్వామివారి చిత్రపటాన్ని ఊరేగింపుగా పల్లకి సేవ, ఆ తర్వాత మరి సమావేశము జరుగుతున్నది. మరి కాబట్టి ఎంతో మంది మరి భక్తులు ఈ యొక్క వేడుకలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవుతారని మా సేవా సమితి నుంచి కోరుకుంటూ మరి ఈ యొక్క సభ వేదికపైకి అధ్యక్షులుగా మహబూబ్ నగర్ జిల్లా సేవా సమితి కోఆర్డినేటర్ పి శివమల్లప్ప గారు సభా అధ్యక్షులుగా ఆహ్వానిస్తున్నాము. ప్రధాన వక్త వీరమల్లప్ప గారు, బీడే వీరభద్రయ్య గారు, తాండూరు వాస్తవ్యులు, రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, ఢిల్లీ భాషా అవార్డు, సోషల్ అవార్డు గ్రహీత, హైదరాబాదు సికింద్రాబాదు ఆశు గ్రహీత, ఆశు కవిత ఉపన్యాస కేసరి గ్రహీత, మాడుగుల నాగమణి శర్మ ఆధ్వర్యాన గరికపాటి నరసింహ ద్వారా అవార్డు గ్రహీత. ఇప్పటి వరకు 2472 ఉపన్యాసాలు, ధార్మిక సామాజిక ఉపన్యాసాల గ్రహీత, వివేకానంద సేవా సమితి ఫౌండర్ గా తాండూరులో 32 సంవత్సరాలుగా ఈ యొక్క వివేకానంద సేవా సమితి ఫౌండర్ గా కొనసాగుతున్నారు. మరి ఇతను అనేకమైనటువంటి కార్యక్రమాల లోపల పాల్గొని మరి సోషల్ సర్వీస్ గా, ఆధ్యాత్మికంగా ఎన్నో విధాలుగా వారిని ఉత్సాహంగా వారిని ప్రోత్సహించేటటువంటి వ్యక్తి. మరి ఆ తర్వాత మా సత్యసాయి సేవా సమితి కోశాధికారి అయినటువంటి జి బుగ్గయ్య గౌడ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మరి పెద్దలు, కురువృద్ధులు, ద్రోణ కృపాచార్యులటువంటి వ్యక్తి మా గ్రామంలో అనేక మంది ఈ పెద్దవారికి కూడా మా గురువులకు గురువు అయినటువంటి వ్యక్తి మరి ఎస్ వెంకటరెడ్డి రిటైర్డ్ టీచర్ గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జి భద్రయ్య సార్ గారు, డిప్యూటీ డిఓ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సర్పంచ్ పుల్లారెడ్డి గారు, వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పెద్దలు రిటైర్డ్ టీచర్ జి బుగ్గయ్య సార్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి మా యొక్క సేవా సమితి లోపల కన్వీనర్, మరి ఆ తర్వాత యూత్ కోఆర్డినేటర్, సేవా సమితి మరి ఆధ్యాత్మిక కోఆర్డినేటర్, ఇలా
కోఆర్డినేటర్స్ ఉంటారు కాబట్టి వారి లోపల కూడా స్పిరిచువల్ కోఆర్డినేటర్ అయినటువంటి సి బాలయ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సి బాలయ్య గారు. మరి ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే తన్నో ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి 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 తన్నో ప్రచోదయాత్. अवामहे कविं कवीनामुपमश्रवश्रवम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः श्वेतसादनम् प्रणो देवी सरस्वती वाजेर्वाचिनीवते दीनामविक्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः असत्वानोऽन्तेभ्यो परं नमः ब्रह्मचर्यनमनस्कम्पयोराज्ञयोजां याचते अस्तविषवा पराकामगोववा अवदन्तधनुस्वगं सहस्राक्षशितेषु दे विशेषशल्यानां मुखा सुमनाभव नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम शांति शांति शांति। స్వామివారి 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వేదిక పైన ఆశించినటువంటి పెద్దలు, మా కుటుంబంలో పుత్ర సమానంలో పెద్దలు వెంకటరెడ్డి సార్ గారు, అలాగే సత్యసాయి సేవా సమితి ట్రెజరర్ బుగ్గయ్య గారు, ప్రధాన వక్తగా చేసినటువంటి రాష్ట్రపతి అవార్డు గ్రహీత వీరభద్రప్ప గారు, పెద్దలు డిఓ గారు భద్రాయమామ గారు, బుగ్గయ్య గారు, అలాగే సత్యసాయి సేవా సమితి స్పిరిచువల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు, మిగతా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భజన మండలి కన్వీనర్లకు, పెద్దలకు, తల్లులందరికీ హృదయపూర్వకంగా సాయిరాలు తెలియజేస్తూ, మరి ఆనవాయితీగా గత 33 సంవత్సరాల నుండి ఈ స్వామివారి జన్మదినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది. బాబు ఎస్ఐ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంస్థ సత్యసాయి సేవా సంస్థ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది విన్నా చేయడని మరి
తీసుకొని వచ్చింది. అందులో అన్ని మందిరాలు కూడా తమ సొంతంగా నిర్మిస్తే మరి స్వామి పర్మిషన్ తోటి మందిరాన్ని మనం నిర్మించుకోవడం మన జన్మ జన్మ సుకృతం. ఇకపోతే ఈ మధ్యనే జరిగినటువంటి అనేక సేవా కార్యక్రమాలు మరి పర్తియాత్రలో మరి ఎన్నో జిల్లాలో ఎన్నో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ అత్యధికంగా సంఖ్య మనకు 800 మీరు పుట్టపర్తికి తీసుకురావాలని చెప్పినప్పుడు మేము ఆశ్చర్యపోయినాం. నిజంగా వెన్నచేరు సమితి నుండి 800 మంది పర్తి యాత్రకు వెళ్తారా అంటే నిజంగా అందరు మాత్రం ఉన్నారు. ఎవరు మాక్సిమం 300-350 వస్తే చాలా కష్టమని చెప్పడం జరిగింది. కానీ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన సుమారు 800 పైననే మరి ఇక్కడ నుంచి పుట్టపర్తికి వెళ్ళడం జరిగింది. అనేక నిజంగా స్వామి యొక్క అనుగ్రహం మన సంస్థ మీద ఎప్పుడు ఎల్లవల్లలో ఉండదని అనేక నిదర్శనాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎందుకంటే ప్రధాన వక్త వారి ఉపన్యాసం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు సుమారు మనము సత్యసాయి సంస్థల టైం చాలా ఇంపార్టెంట్, సమయపాలన. కాబట్టి ఎట్టి పరిస్థితులను 1 గంట దాటకూడదు. కాబట్టి ఎవరు మాట్లాడినా అతి స్వల్ప సమయం లోపలనే మాట్లాడాలి. స్వామి చెప్పిన 2 ముఖ్య విషయాలు చెప్తే నేను ముగిస్తున్నా. ఒకటి, స్వామి చెప్పింది నాకు దగ్గర కావాలి, మీరంతా భగవంతుని అనుగ్రహం పొందాలంటే నవ్వాల్సిన అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, సేవ నీ శక్తానుసారంగా చెయ్యి. తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్. స్వామి చెప్పింది ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని బాధ పెట్టొద్దు. ఆ బాధ నీవు పెట్టినట్లయితే తిరిగి తప్పకుండా అది నీవు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఎప్పుడు స్వామి కోరేది ఎవరిని బాధ పెట్టకుంటే మీ సాధనేటువంటి సాయాన్ని అందించండి స్వామి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకోటి స్వామి చెప్పినటువంటి విషయం, కలియుగంలో మీరు తరించడానికి 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి నామస్మరణ, రెండోటి సేవ. నామస్మరణ ఒక పక్షికి 2 రెక్కలు ఎంత ముఖ్యమో మరి ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి ఈ సేవ నామస్మరణ అనేది చాలా ముఖ్యం. ఈ 2 మనం అలవర్చుకుంటే ఆ నామస్మరణ యొక్క రుచి మనం, అంటే స్వామి చెప్పింది ఏదే సత్య సాయి తలవాలి సాయిరాం అనేది, నీ ఇష్టమున్న నామాన్ని నీవు ఎప్పుడు కలిసినా దాని ఫలితం మాత్రం నీకు తప్పకుండా ఉంటుంది. ఎలాంటి నీ లోపల ఉన్న దోషాలన్నీ అది నివారణ చేస్తుంది. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి నామస్మరణ, సేవ అనేది సభ్యులందరికీ చాలా ముఖ్యం. కాబట్టి మనమంతా కూడా 2 అలవర్చుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మీ అందరితో ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి బీబీసీ రిపోర్టర్ గారు మధు గారు రావడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామి వారికి తగినంత తెలియజేస్తూ సాయిరాం. పెద్దలు ఫకీరప్ప గారు వారు మా యొక్క సేవా సమితిలో ఎన్నో కార్యక్రమాలు, ఇదే కాదు స్వామి యొక్క జన్మదిన వేడుకలు కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మా సేవా సమితి కానీ గ్రామం లోపల కానీ వారి యొక్క చేతు ద్వారా వంట చేయడం ముఖ్యము. మరి ఈ కార్యక్రమాన్ని ఎన్నో జరుపుకోవచ్చు, కానీ అది అన్నిటికంటే ముఖ్యము. కాబట్టి మరి వారు కూడా చాలా వృద్ధాప్య దశలో ఉన్నారు. కాబట్టి భగవంతుడు వారికి 100 సంవత్సరాల ఆయుష్ ఉండాలి. అదేవిధంగా సుభాష్ సార్ గారు, ఎందుకంటే వీరికి ప్రత్యేకమైనటువంటిది మనం అందరము క్లాప్స్ ఒకసారి కొట్టాలి అన్నమాట. వారికి సహకరించినటువంటి వారు కూడా క్లాప్స్ కొట్టాలి. మరి ఈ సేవా సమితి లోపల ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ వారు మేమున్నామా అని మాకు ఇది వీటికంటే అదే ముఖ్యమన్నమాట. మరి కాబట్టి మాకు భోజనాన్ని టైంకు మాకందరికీ వచ్చినటువంటి వారికి మరి వారి అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి స్వామి అనుగ్రహం వారికి కూడా 100 సంవత్సరాల ఆయుష్ భగవంతుడు ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండాలని వారిద్దరికీ కోరుకుంటూ, మరి పెద్దలు జి నరేందర్ రెడ్డి సార్ గారు స్వామి వారి యొక్క సందేశాన్ని మనకు అందిస్తారు. శ్రీ 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 సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ సభకు నా వందన చందనాలను సమర్పిస్తూ, ఈరోజు ఈ ప్రపంచ మొత్తంలో కూడా సుమారుగా 200 దేశాల్లో స్వామి యొక్క బర్త్డేను జరుపుకోవడము భక్తుల లోపల పెరిగైన ఆనందంతో కూడుకున్నటువంటి విషయం. మరి ముఖ్యంగా భక్తి అంటేనే అవ్యక్త చైతన్యంలో వ్యక్తి యొక్క ఔన్నత్యం ఏ విధంగా ఉందో దాన్ని మన భక్తి అంటాము. సాయిబాబా గారు 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడిగా శ్రీమంతుడు
మరి ముఖ్య అతిథులు మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మాటలు సోదరి అర్పిస్తూ బాబా గారు చెప్పినటువంటి విషయాలు రెండిగా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ నాయకులైనా, ఉద్యోగస్తులైనా, అధికారులైనా, ప్రజలైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా ఎలాంటి లోటు లేనప్పటికీ కూడా వారు శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడపడం లేదు. ఎన్నో కావలసినటువంటి వసతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బంగారము, రైతు భూమి మొదలైనటువంటి. కానీ శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడపడం లేదు, అశాంతిగానే ఉన్నారు. అది వేరే కొన్నిటే రాదు. ప్రేమ మరియు సేవ అనేటువంటి రెండు స్వామి గారు చెప్పినటువంటి రెండిటి వల్లనే ఆ భాగ్యం మనకు లభిస్తుంది. కాబట్టి వాటి గురించి అవి రెండిటిని మన జీవితంలో ఇనువడింప చేసుకోవాల్సిందిగా దైవ ప్రీతి మరి దైవ ప్రీతి, పాప భీతి, ఇవి రెండు కూడా ఉన్నాయి. మనిషిలో దైవం పట్ల ప్రీతి ఉండాలి, పాపం పట్ల భయం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనం ఆ స్వామి గురించి, ఆధ్యాత్మిక గురించి, ఆ భగవంతుని గురించి, ఈశ్వరుని గురించి మనము ముందడుగు వేయగలుగుతాం. బాబు గారు చెప్పారు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను చేయడం అనేటువంటిది వారు చేశారు, మనకు మార్గదర్శకులుగా చూపించారు. మీరందరూ కూడా నిత్య జీవితంలో ఇలాంటి వాటిని అనుసరించండి, చేయండి. ఎవరు చేస్తారో వాటి ఫలితాన్ని వారు అనుభవిస్తారు అన్న విషయాన్ని మన బాబా గారు తెలియజేశారు. కాబట్టి ప్రతినిత్యము కూడా ముఖ్యంగా విద్యార్థులు ప్రాతకాలంలో, నేను అందరి గురించి నేను తెలియజేస్తున్నాను, ప్రాతకాలంలో సూర్యోదయం కంటే పూర్వమే లేచి మన యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకుని భగవన్నామ స్మరణ అనేటువంటి మర్చిపోదు, ఆ దాన్ని చేయాలి. మన పిల్లలు జీబు సార్ వారి యొక్క ముఖ్య సందేశాన్ని ఒక నిమిషంలో ముగిస్తారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి సాయిబాబులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఒక గీత తీసింది, గీత దాతకు అంతగా పరిశుభ్రం ఉండాలి, పనులు జరుగుతుంది. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాం, మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నాను, తెలియదు, అందరూ తెలిసినాయి. కానీ పాటించడం లేదు. ఆ పాటించడం చాలా కష్టం, మాట్లాడడం చాలా తేలిక. అందుకోసం ఏదైతే మనది ఏమంటే, మనం అందరం మాట్లాడుకుంటాం, మాట్లాడిన మాటలను కొంతగా ఉండాలి, సార్థకం ఉండాలి. ఎక్కువ మాట్లాడాలి. మన స్వామివారి జన్మదిన వేడుకలు 99 రోజుల జన్మదిన వేడుక పూర్తయింది. కాబట్టి ఇంకా 101 సంవత్సరం మాత్రమే ఉన్నది. ఈ 99 రోజులు ఎట్లా సంపూర్ణమైందంటే బ్యాచ్ల విధంగా చేసినాం. 99 రోజులలో కూడా ఒక్క రోజు గ్యాప్ లేకుండా, బ్యాచ్లు 10 మంది ఎక్కడైనా ఒక్క రోజు గ్యాప్ లేకుండా, వర్షం పడ్డ, చలి పెట్టినా, ఏం చేసినా 99 రోజులు కంటిన్యూగా బయటకు వెళ్ళినాం, ఒక్క రోజు ఇది లేకుండా. అందుకు ఈ రోజు నేను స్వామివారి జన్మదిన వేడుకల్లో చాలా సంతోషకరంగా ఉన్నది. జనాలు కూడా, ఎందుకంటే మా సారు రామ సార్ కానీ, మా కన్వీనర్ నారాయణ సార్ కానీ, మా మాత విజయమ్మ కానీ అంతా పుట్టపర్తి పోయారు. కాబట్టి ఇక ముందు మా సావుకారు మా పెద్ద మా సావుకారు ఉన్నారు. కాబట్టి సావుకారు మేము అంతా మా కన్వీనర్ మన మల్లికార్జున సార్, రాజేంద్ర సార్ వీళ్ళంతా ఉన్నారు, మన సాయి సారు, సుభాష్ సారు వీళ్ళంతా మా పెద్దలు ఉన్నారు. కాబట్టి నడిపిస్తున్నాం. కానీ ఈ జన్మదిన వేడుకల 99 రోజులు కంటిన్యూ అయినందుకు మాకు ఒక రోజు గ్యాప్ అయినందుకు మాకు సంతోషకరంగా ఉన్నది. కాబట్టి ఇంతతో పనిస్తాం. ఇంతవరకు ఉపన్యాసం చేసిన పెద్దలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలి. మాకు ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి వేదికలు అలంకరించినటువంటి శివవల్లభ గారు, పెద్దలు
ముందుకు వచ్చినటువంటి సభ్యులు, పత్రికా విలేకరులు, సత్యసాయి సమితి గత 2 దశాబ్దాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా వారి సేవలు ఇంకా ముందుకు కొనసాగాలని అభిలాషిస్తూ మరి రాత్రి నాకు 10:15 ఆ ప్రాంతంలో ఫోన్ చేస్తే లేపలేదు. తర్వాత మళ్ళీ లేపి నేనే అరేంజ్ సమయానుకూలంగా ఒక్కరోజు బిఫోర్ ఉంటే కొద్దిగా సమయం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ మాటలు కాదనలేక సత్యసాయి యొక్క ఆశీర్వాదాలు ఎన్నో సభలు సత్యసాయి సభలలో తాండూరులో కూడా పాల్గొన్నాను. తాండూరులో కూడా పెద్ద కళ్యాణం అంటూ ఉంది. అక్కడ కూడా జగన్ ఠాకూర్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. వారు కార్యక్రమంలో గ్రామీణ ప్రాంత క్షేత్రంలో చాలా సార్లు నేనే ఉపన్యాసం, నేనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. కాబట్టి పరిచయం అర్థం లేకుండానే మరి విశ్వానికే వారు ఆరాధ్యులు కాబట్టి వారి అనుగ్రహం మేరకే నేను ఇక్కడ రావడం జరిగిందేమని నేను ఈశ్వరేచ్ఛగా భావిస్తాను. అందరికీ కూడా ఇప్పుడు మంచిగా అన్ని విషయాలు వచ్చినాయి. ఏ విషయాన్ని గ్రహిస్తారో దాన్ని వదలకండి కదా. గ్రహించిన మాట పాటించండి. చిన్న పెద్ద తారతమ్యం లేదు, బీద ధనిక తారతమ్యం లేదు, వయసు పని లేదు, విద్య వలవాడు విద్య లేనివాడు తేడా లేదు. సంస్కారం ఇచ్చబడినటువంటి మనం ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి. కాబట్టి కార్యక్రమాన్ని సమయానుభావాలు మీకు అందిస్తాను, అందించే ప్రయత్నం చేస్తాను. నా పరిచయం చెప్పారు కాబట్టి అక్కర్లేదు. నా పేరు బీడే వీరభద్రప్ప, ఉపాధ్యాయుగా పనిచేస్తూ ఒకటే మాట. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా గోల్డ్ మెడల్ రాష్ట్ర అవార్డును తీసుకున్నాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ అవార్డు తీసుకున్నాను. ఇంటర్నేషనల్ అంతర్రాష్ట్రీయ సామ్రాట్ మంత్రి ద్వారా ఢిల్లీలో 2 సార్లు తీసుకున్నాను. జ్ఞాన శిక్షక రత్న అవార్డు తీసుకున్నాను. భాషా సాహిత్యం తీసుకున్నాను మాడుగుల నాగపల్లి సర్వ ద్వారా. కలెక్టర్గా మరి రంగారెడ్డి జిల్లాలో 2003లో మహబూబ్ నగర్ విఠలరావు అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో జితేందర్ రెడ్డి గారు సురేఖ గారు ఉన్నప్పటి 5,000 మందితో 6 కార్యక్రమంలో కూడా నేను కూడా ఉన్నాను. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనం ఎంత చెప్పినప్పుడు కూడా సేవలు చేస్తూ పోవాలి, ఎంతమంది మర్చిపోవాలి. ఇంకా చేయవలసింది ఎక్కువ ఉందని భావించాలి. కాబట్టి వివేకానంద సేవా సమితి ఫౌండర్గా గత 32 సంవత్సరాలుగా సేవా కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ సుభాష్ గారు నాకు చాలా పరిచయము. మరి ఆ రోజుకి ఈ రోజుకి ఒకే రకమైనటువంటి భావనతో ఉన్నారని అప్పుడప్పుడు కలుసుకుంటాడు, మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకున్నట్టయితే మనిషిలో నిష్ట ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుంది. మనిషిలో ఒకే ఐడియాలజికల్గా ఒకే పరివర్తనతో పాటించబడాలి. కాబట్టి ఇవన్నీ ఎన్ని అవార్డు తీసుకున్నప్పటికీ కూడా సేవా కార్యక్రమం అంటే మనం చేసేది ఐ క్యాంపులు, వస్త్రదానము, పిల్లలు అడాప్ట్ చేసుకోవడము, అనాథాశ్రమాలకు పంపించడం, డబ్బులు పంచడం ఇవన్నీ మీరు చేస్తున్నారు. కాబట్టి ప్రతి నిత్యము మారి కొనసాగుతున్నది. ఇందులో వీళ్ళకి వాళ్ళు చాలా మందిలో స్థానిక పెద్ద నగరం కాబట్టి ప్రతి పైసల దాతగా అందించాలి, ప్రతి వారికి అందించాలి సేవ. ఇది చిన్నది. మీరంతా ఇప్పుడు విన్నారు. నేను 1-2 మాటలు చెప్తాను, మీరందరూ పలకాలి, తప్పట్లు సాయిరామ్ 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 సత్య సాయిరామ్ సత్య సాయిరామ్ సత్య సాయిరామ్ నిత్య సాయిరామ్ విద్యా సాయిరామ్
సాయిరామ్ భక్తి సాయిరామ్ భక్తి సాయిరామ్ శక్తి సాయిరామ్ శక్తి సాయిరామ్ ముక్తి సాయిరామ్ భుక్తి సాయిరామ్ అనంత సాయిరామ్ అనంత సాయిరామ్ ముక్తి సాయిరామ్ కపటతో ముక్తి సాయిరామ్ నిత్య సాయిరామ్ నిత్య సాయిరామ్ ధన ప్రాప్తి సాయిరామ్ విద్యా సాయిరామ్ ధన ప్రాప్తి సాయిరామ్ సంస్కార సాయిరామ్ ఏకత్వా సాయిరామ్ నర నరాన సాయిరామ్ నర నరాన సాయిరామ్ జీవనాడివి సాయిరామ్ నర నరాన సాయిరామ్ జీవనాడివి సాయిరామ్ శ్వాసవు నీవే సాయిరామ్ శ్వాసవు నీవే సాయిరామ్ నిశ్వాసము నీవే సాయిరామ్ శ్వాసము నీవే సాయిరామ్ నిశ్వాసము నీవే సాయిరామ్ ఉచ్ఛ్వాసము నీవే సాయిరామ్ పంచభూతాలు నీవే సాయిరామ్ నీరు నీవే జలము నీవే గాలి నీవే వాయువు నీవే అగ్నివి నీవే సాయిరామ్ అగ్నివి నీవే సాయిరామ్ నా ప్రాణము నీవే సాయిరామ్ అగ్నివి నీవే సాయిరామ్ నా ప్రాణము నీవే సాయిరామ్ శత వసంతాల సాయిరామ్ శత వసంతాల సాయిరామ్ శత వసంతాల సాయిరామ్ 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 రాముడవు నీవే సాయిరామ్ కృష్ణుడ నీవే సాయిరామ్ రాముడవు నీవే సాయిరామ్ కృష్ణుడ నీవే సాయిరామ్ రాముడు నీవే సాయిరామ్ కృష్ణుడ నీవే సాయిరామ్ శివుడవు నీవే సాయిరామ్ బతుకు తెరువు సాయిరామ్ నా బతుకు తెరువు సాయిరామ్ శంకర
శంకరవర్యులు సాయిరామ్ శంకరవర్యులు సాయిరామ్ శంకరవర్యులు సాయిరామ్ వివేకానందుడ సాయిరామ్ వివేకానందుడ సాయిరామ్ భారతి ముద్దు బిడ్డవు నీవు భారతి మాట బిడ్డవు నీవు భారతి మాట ముద్దు బిడ్డవు భారతి మాట ముద్దు బిడ్డవు ప్రాణాన్నిచ్చే సాయిరామ్ ప్రాణాన్నిచ్చే సాయిరామ్ ప్రకృతి నీవు సాయిరామ్ ప్రకృతి నీవు సాయిరామ్ వికృతి నీవు సాయిరామ్ 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 గణపతి దేవ సాయిరామ్ రామ 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 సీత రామ 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 సీత కృష్ణ కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే రామ కేశవనందన హరే కృష్ణ కేశవనందన హరే కేశవనందన 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 హరే కేశవనందన కేశవనందన హరే కృష్ణ ఓం సదాశివ 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 కైలాసవాస ఈశా మహేశ ఈశా మహేశ సదా శివ హరి ఓం చెప్పండి ఎంతమంది ఇది బాగున్నది చేయలేకపోయింది ఒకసారి ఇద్దరు కూడా మీరు చేయలేస్తే నాకు కూడా కొద్దిగా ఇంకా కొంత ఇటువంటి కార్యక్రమాల్లో నాకు కూడా కొద్దిగా కాచి నాకు శక్తి అయిపోయిందా మనము ముగిస్తున్నా ఇంకా మాట్లాడాలా చేతులందరూ పిల్లలందరూ చేతులు పై పెట్టాలి ఇట్లా కాదు ఇట్లా పెట్టాలి ఒక్కరు కూడా మాట్లాడాలి తాపంలో ఉన్నది అర్థమైందా బడిలో ఎట్లా నిమిషాలు 40 నిమిషాలు ఇక్కడ సమయం ఎక్కువైంది కాబట్టి కొద్దిగా ఓడ్చుకోవాలి కదా మీరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకుండా వాళ్ళు కూర్చుంటే నేను తాండ్రు దొరకపోతాను మాట్లాడవాళ్ళని దొరకపోతాను మీరందరూ మాట్లాడతారా మరి మాట్లాడేవాడిని తాండ్రు దొరకపోతాం తీసుకెళ్తాను ఇదే విధంగా మరి భజనల ద్వారా భక్తిని తీసుకోవాలి భక్తి ద్వారా మనసుని ధ్యానించాలి ధ్యానం ద్వారా మన శరీరాన్ని ఇక్కడనే ఉంచాలి నేను ఇంటికి వచ్చిన నా దృష్టాంతం అక్కడ ఉంటే ఇక్కడ ఏం చెప్పలేదు సాయి భజన చేసినప్పుడు సాయి పిల్లలు ఉంటారు
మీరు ఎంతమంది లీనర్ ఉన్నారు చేయలేపండి ఒకసారి. హరి ఓం అనేది ఒకసారి. అదే ఈ దీనికి ఏమంటాము? ఏకాగ్రత అంటాం. ఏమంటాము? ఏకాగ్రత అంటే మనం చెప్పిన విషయాన్ని ఒకటే చోట ధ్యానంగా వినడం. మళ్ళీ ఒకటి పట్టుదల అంటాం. పట్టుదల అంటే ఏంటి? ఏకాగ్రతకు నేను పట్టుదలగా ఉండాలి. అవునా కదా? మీరు వింటుంటేనే కానీ నాకు పట్టుదల వస్తుంది, నేను చెప్తుంటే మీకు పట్టుదల వస్తుంది అనడం వల్ల మనకు ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చిన్నవాడికైనా పెద్దవాడికైనా చాలా మంచిగా పనిచేస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 20 సంవత్సరాలుగా ఈ ప్రాంగణానికి మరి ముఖ్యమైనటువంటి అందరూ కూడా సేవకులై, సత్యసేవ సేవకులై, ధార్మిక సేవకులై, దేశ సేవకులై, గ్రామాభివృద్ధిలో మీరందరూ పాల్గొంటున్నారు. మరి మళ్ళొకసారి అభినందిస్తూ మాట్లాడుతున్నాం. ఇప్పుడు సాయి భజన చేసినాం. ఇప్పుడు దేశం గురించి మన కల్చర్ గురించి మాట్లాడాలి. కొద్ది విషయాలు. అమ్మ అందరికీ అమ్మ ఉంది కదా. మన అమ్మ అంటే అందరికి ప్రేమనా? ప్రేమ, ఇష్టం. నాకైతే మా అమ్మ అంటే ఇష్టం. మీకు అమ్మ అంటే ఇష్టమా? అమ్మ చెప్పినట్టు వింటున్నారా? వింటున్నారా? తల్లిదండ్రులు అంటే ఇష్టం కదా. తాత అంటే ఇష్టమా? గురువు అంటే ఇష్టమా? సమాజం అంటే ఇష్టమా? సాయి అంటే ఇష్టమా? ఎవరంటే ఇష్టం లేదు ఇందులో చెప్పిందంట? ఎవరంటే నేను చెప్పినాడు అందరు ఇష్టం కదా. నాకు మీరు అంతే, నాకు ఇష్టం కదా. ఈరోజు భక్తి మార్గంలో ఉన్నంత శక్తి భారతదేశంలో ఒక పూర్వ వైభవం ఉంది. ఆది ఋషులు తరతరాలుగా భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి మనకు ధర్మభూమిలో మన ప్రపంచంలోకెల్లా మన భారతదేశం వెలుగుతుంది. గతంలో, ఇప్పుడు, రాబోయే భవిష్యత్తులో కూడా దీన్ని ఎవరు కాదనడానికి వీలు లేదు. కాబట్టి ఎందరెందరో జన్మించినటువంటి భరతఖండంలో ఎన్నో సేవా సంస్థలు ఎన్నో యుగాలు మారినప్పటికీ కూడా మన యొక్క సనాతన ధర్మం మారదు కూడా, మారనివ్వద్దు కూడా. సనాతన ధర్మం ఎక్కడి కాదు, మనం చేసేది భజన సనాతన ధర్మంలో ఒక భాగం. నేను చెప్పేవాడు భాగం. అవునా కదా? హిమగిరి శిఖరాన వెలసిల్లినవో సప్త సముద్రాలలోన ఖండాంతరంబులోన యుగాలు మారిన కాలాలెన్ని మారినా జగాలు ఎన్ని మారినా నా
విషదశాంతంబులో విశ్వానికే నాదేశం నాదేశం నా జాతీయ పతాకం ఎందరెందరో మహానుభావులు భారతి గడ్డపైన జలించిన వీరమాతలు రాముడు కృష్ణుడు ఛత్రపతి శివాజీ రాణా రాయలు ఝాన్సీ లక్ష్మి చిత్తూరు చెన్నమ్మ దుర్గాబాయి విక్రమాదిత్యుడు ఆదిశంకరాచార్యులు నా ప్రాణవల్లభుడు నా జన్మనిచ్చిన తండ్రివి నీవే తల్లివి నీవే సాయి సాయి నీ కరకమములు నీ చల్లని చూపులు సాయి నీ చల్లని చూపులు స్వర్ణ కమలాలు పాదధూళి తాకిన శరీరం కార్మికులకు దుప్పటి అందజేస్తున్నారు. మరి బాడీ వీరభద్రేశ్వర్ మహిళలు దుప్పట్లు మిగతా ఎవరికి లేదు, వారికే మిగతా వాళ్ళు ఎవరు తీసుకోవడానికి రావు, ఇక్కడ ఇస్తలేరు, వారి సిద్ధంగా వాళ్ళకే ఎవరికి కాదు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీకు కాదు, వారి కాదు ఇక్కడ సార్ ఎందుకంటే అది స్వామి నిర్ణయం, మా చేతిలో లేదు. ఒకసారి జరుగుతుందని అనుకున్నాం కానీ 1 గంటకని స్వామి మరి మీరు అందరూ భరించినందుకు అందరికీ అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ దయచేసి ఒక నిమిషం. డిసెంబర్ 1 తారీఖున నిన్న లోపల ఐ క్యాంపు నిర్వహిస్తున్నాం.